హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? కానీ మీకు ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఒక అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు నేను చెప్పదలుచుకున్నాను. వినండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో బెట్టింగ్ యాప్స్ వల్ల ఎన్నో ఫ్యామిలీస్ అన్ని పోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి, ఆర్థికంగా చితికిపోతున్నాయి. అలాంటి వారిని కాపాడడానికి ఆకాశం నుంచి దిగి వచ్చినటువంటి అతిలోక సుందరుడు మన అన్వేష్ గారు ఇప్పుడు భూప్రపంచాన్ని ప్రక్షాళన చేయడానికి సిద్ధమయ్యారు. భూమి మీద ఉన్నటువంటి ఆఫీసర్లు అయితేనేమి, ఐఏఎస్ అయిపోతేనేమి, ఐపీఎస్ అయిపోతేనేమి, పోలీసులు అయితేనేమి, ఎవరికి చేతగాని విషయాన్ని తన భుజాలపైన వేసుకొని ఇప్పుడు నిద్రపోతున్నటువంటి ఈ ఆఫీసర్లందరినీ మేలుకొలిపి తను మాత్రము ఆనందంగా ఈ భూమిని అంతా ప్రక్షాళన చేయడానికి, ఈ భూమి మీద ఉన్నటువంటి ఆర్థిక అసమానతలను పోగొట్టడానికి కంకణం కట్టుకున్నాడు. ఇది ఒక వర్షన్. ఇంకొక వర్షన్ చెప్పాలంటే, ఇక్కడ ముఖ్యమైన విషయము, ఇది నిజం కాదు. ఇది తనకు తాను ఒక నిర్ణయం తీసుకునేది కాదు, తన స్వార్థంతో తీసుకున్న నిర్ణయం అని నేను అనుకుంటున్నాను పర్సనల్గా. ఎందుకు అట్లా అనుకుంటాను అని అంటే, ఇక్కడ జరిగే విషయాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రతి యూట్యూబరు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నారు. లక్షల్లో, మిలియన్స్లో వ్యూస్ వస్తూనే ఉన్నాయి. బట్ ఇప్పుడు మాత్రమే ఆయన మేలుకొని అందరూ ఎదుగుతున్నటువంటి ఆ యూట్యూబర్స్ని, లక్షల్లో ఆ సబ్స్క్రైబర్స్ని, కోట్లలో వ్యూస్ని తెచ్చుకునేటువంటి ఇటువంటి ఛానల్స్ అన్నిటినీ తొక్కి పట్టి నారదీసి భూస్థాపితం చేయడానికి కంకణం ఎందుకు కట్టుకున్నాడు అన్వేష్ గారు? ఇది ఒకటో పాయింట్. రెండవది, తన ఛానల్ తను మాత్రమే ఒక స్టేజ్లో నిలబడాలి, మిగతా ఎదిగే ఛానల్ అన్నింటినీ తొక్కిపట్టి నార తీయాలి అంటే దానికి ముఖ్యమైన పాయింట్లు ఇన్నాళ్ళు ముసుగులో కప్పి దాన్ని పట్టించుకోకుండా ఉన్నటువంటి బెట్టింగ్ యాప్స్ గురించి ఆ ఫైల్ని గడ్డకు తీసేసి ఏ విధంగా వాళ్ళను నాశనం చేస్తే వాళ్ళ ఛానల్స్ పడిపోతాయి, వాళ్ళు పడిపోతారు ఆర్థికంగా. తర్వాత ఈయన ఒక్క ఛానలే ఉంటుంది, ఈయన ఛానల్ని అందరూ చూడాలి, ఈయన ఛానల్ని గ్రోత్ అవ్వాలి, ఈడే ప్రపంచంలో నెంబర్ 1 కావాలి అనేది ఒక పిచ్చి పైచాచిక సైకో ఈ యూట్యూబర్. సో ఇది రెండోది. ఇంకోటి ఏంటంటే, ఇలా అందరినీ తొక్కుపట్టినారు తీసి తన ఛానల్ మాత్రమే ఎదిగేలా చేసుకోవాలనుకునేది ఒకటైతే, ఇంకొకటి ఎన్నో ఫ్యామిలీస్ ఈ విధంగా జైలుకు వెళ్ళిన తర్వాత కానీ, లేకపోతే డబ్బులు పోగొట్టుకోవడం వల్ల కానీ ఆర్థికంగా చితికిపోయి, కోర్టుల చుట్టూ తిరిగి ఆర్థికంగా చితికిపోయి అదే యూట్యూబ్ మీద ఆధారపడిన ఫ్యామిలీస్ అన్నీ కూడా అణగారిపోతాయి, వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డున పడతాయి. వీళ్ళన్నింటికీ ఆర్థికంగా సమానత్వం లేదా ఆర్థిక అవసరాలను తీర్చేది ఈ యూట్యూబరే చేస్తాడా? చేయాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మేలుకొని భూమి నుంచి దిగికి రావడం వల్లనే ఎంతోమంది నిద్రపోయినటువంటి ఈ యొక్క ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లందరినీ మేలుకొల్పడం వల్లనే ఇప్పుడు వీళ్ళందరూ జైలు పాలవుతున్నారు, వీళ్ళందరికీ ఆర్థికంగా చితికిపోతున్నారు, లేదా ఆర్థికంగా నష్టపోతున్నారు. వీళ్ళందరికీ మరి సాయం చేయాలి కదా. వీళ్ళకి మరి ఏ విధంగా అంటే అన్యాయం చేయడానికే కంకణం కట్టుకున్నారు తప్ప బాగుపరచడానికి, ఏ యూట్యూబర్ బాగుపరచడానికి మాత్రమైతే కానే కాదు. సో ఈయన చేసే ప్రతి ఒక్క పోస్ట్లోనే మీరు గమనిస్తే ప్రతి ఒక్క సినిమా వాళ్ళని పట్టుకుంటాడు, యాంకర్స్ని పట్టుకుంటాడు, లేకపోతే ఇంకొక పెద్ద పెద్ద యూట్యూబర్స్ని పట్టుకుంటాడు. ఎవరైతే లక్షల్లో కోట్లలో వ్యూస్ ఉంటాయో వాళ్ళని మాత్రమే పట్టుకొని, వాళ్ళని టార్గెట్ చేసుకొని, వాళ్ళని ఏదో విధంగా అన్పాపులర్ చేసి, కేసులు వచ్చేలా చేసి, వాళ్ళ ఛానల్లో తొక్కి పడేసి వాని ఛానల్ మాత్రమే నిలబడాలా, వాని ఛానల్ మాత్రమే అందరూ చూడాలని చెప్పేసి కంకణం కట్టుకునేటువంటి ఏకైక దురుద్దేశ స్వార్థ సైకో యూట్యూబర్ ఇడు. సో ఇతను ఇప్పుడు విదేశాల్లో ఉన్నాడు కాబట్టి ఓకే. మళ్ళీ మా ఇండియాకు వచ్చిన తర్వాత ఎంతమంది ఆఫీసర్లు ఈయనకు సపోర్ట్ చేస్తారు, ఎంతమంది ఈయనకు దండేసి పూలేసి టెంకాయ కొడతారో వేచి చూడాల్సిందే. అసలు ఎలాంటి టెంకాయ కొడతారో, ఎలాంటి పూలదండ వేస్తారు, ఎలా సన్మానం చేస్తారనేది వేచి చూద్దాం. ఓకే, ఈయన వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలని ఏంటంటే, దీన్ని యాంటీగా నేనేమి వీడియో చేయట్లేదు. అసలు విషయం ఏంటంటే, ఇది ఎవరిని ఉద్దేశించడం కాదు, ఇది ఒక కోణంలో మాత్రమే ఆలోచించమని నేను అందరినీ వేడుకోవడానికి మాత్రమే చేశాను. ఆయన దృష్టిలో ఏం ఆలోచన ఉంది అనేది నా పర్సన్ ప్రకారం నేను చెప్పడం జరిగింది. ఇది
నా నా అభిప్రాయం మాత్రమే. సో ఇలాంటి ఆలోచనలు చాలామందికి చాలా రకాలుగా వస్తుంటాయి. సో అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చడము మన రాజ్యాంగంలో ఒక హక్కు కాబట్టి నాకున్నటువంటి అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేశాను. దీన్ని ఎవరు కూడా ఆ, బాగా ఆలోచించడమని చెప్తాను. ఎందుకంటే ఒక ఎదిగే మొక్కల్ని తొక్కి పారేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అలాగే ఒక ఎదిగిన రాజకీయ నాయకుడు ఒక ఎదుగుతున్నటువంటి కార్యకర్తలను తొక్కి పారేయడం ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ ఒకే తాటి కిందికి వస్తాయనేది నా అభిప్రాయం. ఓకేనా? ఇతను ఒక పెద్ద రాజకీయం చేస్తున్నాడు యూట్యూబర్ల పైన, యూట్యూబ్ సమాజం పైన. ఇది గుర్తుపెట్టుకోండి అండ్ ఆలోచించండి.